శ్రీరామ శ్రీమాత్రే నమః. ప్రేక్షక మహాశైలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనాలు. నా పేరు ఇప్పిడి నరసింహ శర్మ. గతంలో కొన్ని వీడియోల ద్వారా నేను మీకు సుపరిచితుడిని. అయితే ఇప్పుడు ఒక కీలకమైన సమాచారం మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. గత కొద్ది రోజులుగా యూట్యూబ్లో మీనరాశి విషయంలో చాలా వైరల్ అవుతున్నాయి. మీనరాశి వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలామంది తెలియజేస్తున్నారు. మీనరాశి వారికి ఏమీ బాగులేదని, అనేక రకాల కష్టాలు పడుతున్నారని చాలామంది తెలియజేస్తున్నారు. అయితే కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టు ఎవరికి ఏ విషయంలో కూడా ఎవరికి కూడా ఒక గ్రహం వల్ల, ఒక ప్రభావం వల్ల మాత్రం ఎవరు ఎన్ని బాధలు పడరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి తప్పులు కొన్ని అయితే, గ్రహచారం కొంత కలిసి రాకపోతే ఈ విధంగా కొన్ని రాసుల వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉడతాడు. అంటే అనాలోచిత వ్యవహారాలు చేసిన వాళ్ళు, తర్వాత ధనాన్ని దుర్వినియోగం చేసిన వారు, అనేక రకాలుగా వ్యసనపరులే ఉన్నవాళ్ళు, తర్వాత కుటుంబ వాతావరణంలో కొంత శ్రద్ధ వహించక కొన్ని రకాలుగా ఇబ్బందులు పడిన వాళ్ళు, ఇలాగ రకరకాల ప్రభావాలతో చాలా మంది ప్రజానీకం ఉంటారు. వారందరికీ కూడా ఏదో గ్రహం బాగులేదని, ఆ రాశి వాళ్ళకి మనకి చాలా ఇబ్బందులు పడుతున్నామని అనుకోవడం తప్పు. కాబట్టి మీనరాశి వారికి ప్రజలు అనుకున్నంత విధంగా ఏమి బాగులేకపోవడం అంటూ కాదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మనం ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక బాధపడినప్పుడు శని పట్టిందనే అంటాం, అంటే శని ప్రధాన కారణం అంటాం. కానీ చాలా వీడియోలో నేను చెప్పాను, శని కాదు కారణం. 3 గ్రహాలు కారణం అవుతాయి ప్రతిదానికి కూడా. రాహు, గురుడు, శని. ఈ 3 బాగున్నప్పుడు మాత్రమే ఆ రాశి వాళ్ళు చాలా రకాల శుభాలు అనుభవిస్తారు. అందులో ఏ ఒక్కటి తప్పైపోయినా కొన్ని రకాల ఇబ్బందులు మధ్య మధ్యలో తగలడం సహజం. 2022 ఏప్రిల్ 10వ తేదీ నుంచి కూడా మీనరాశి వారికి మేషమందు రాహు వచ్చాడు. ఆ రాహు ప్రభావం సంవత్సరం 6 మాసాలు మేషంలో ఉంటాడు. ఉన్నందువల్ల ఏంటవుతుందంటే అది సంపద స్థానం అవుతుంది. అన్ని గ్రహాలు కూడా సవిచక్రణ తిరిగితే రాహుకేతువు మాత్రం అపసవ్యంలో తిరుగుతారు. అప్పటికి రాహు మేషంలో ఉన్నప్పుడు, తర్వాత మేనంలో ఉన్నప్పుడు, తర్వాత కుంభంలోని, తర్వాత మకరంలోని, తర్వాత ధనస్సులోని ఇలా సంచరిస్తాడు. కేతువు తనకు 7వ స్థానంలో తప్పనిసరిగా ఉంటాడని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్ర ప్రామాణిక సత్యం. ఈ ప్రకారంగా రాహు, కేతువు గోచార వశాత్తు 18 నెలలు ఒక రాశిలో సంచరిస్తారు. శని 30 నెలలు సంచరిస్తాడు, రాహు 18 నెలలు సంచరిస్తాడు, గురుడు సంవత్సరం సంచరిస్తాడు, కేతువు 18 నెలలు సంచరిస్తాడు. ఈ ప్రకారంగా ఆలోచించుకోగలిగితే రాహువుని చూడాలి, కేతువుని చూడాలి, తర్వాత ఏంటంటే గురి ప్రభావం చూడాలి, తర్వాత శని ప్రభావం చూడాలి. అప్పుడు మనం ఒక పరిస్థితికి వచ్చి ఆ రాశి వారికి ఎందుకు బాగోలేదు అనేది గమనించాలి. ఇకపోతే మరొక విషయం ఏంటంటే మీనరాశి వారికి పూర్వాభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు కలిపి మీనరాశి అవుతుంది. వాళ్ళ తాలూకా పుట్టుక పూర్వభద్ర 4వ పాదంలో పుట్టారా, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాల్లో పుట్టారా, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో పుట్టారా అని ఆలోచిస్తే వాళ్ళ వయస్సుని బట్టి ఆ దశలో ఏ అంతర్దశ నడుస్తున్నది, ఆ అంతర్దశ నాథుడు ఎక్కడున్నాడు, దాని మీద గురి దృష్టి పడుతున్నాడో లేదో జ్యోతిష చక్రం ద్వారా అది తెలుస్తుంది. అది అప్పుడు ఆ అంతర్దశ ప్రభావం కొంతవరకు కూడా మీనరాశికి ఇబ్బంది పెడుతుంది. దశ అంతర్దశలు కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. దశ అంతర్దశలు ఈ గోచారంతో సంబంధం లేకుండా గొప్ప లాభాలని ప్రసాదించే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. ఇకపోతే మనిషికి ఉండే సహజ లక్షణం ఏంటంటే 23.5 గంటలు వెలుగుని భరించగలం కానీ అరగంట చీకటిని భరించలేడు. కాబట్టి తలడిల్లిపోవడం తగదు. ఎందుకంటే ఆ గ్రహ సంచారంలో అన్ని రకాల ప్రభావాలు చాలా జ్యోతిష్ శాస్త్రంలో చాలా నిష్ణాతులైన వాళ్ళు మాత్రమే చూడగలుగుతారు. ఆ వ్యక్తి తనక జన్మ తేదీ సమయం అందజేసినట్లయితే అప్పుడు ఉండే దశ అంతర్దశ ప్రభావాలు ఎలాగున్నాయని ఆలోచించి దానికి గోచారాన్ని జత చేసి రాహు తలక ప్రభావం, శని ప్రభావం, గురు ప్రభావం, కేతు ప్రభావం కూడా జోడించి అప్పుడు ఒక ఫలితం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రకారంగా ఆలోచిస్తే మీనరాశి వారికి 2022 ఏప్రిల్ 10వ తేదీ నుంచి కూడా మేషంలోకి రాహు వచ్చాడు. ఇక్కడ మరో ధర్మం కూడా ఉంది. శనివత్ రాహు, కుజవత్ కేతు అంటారు. కాబట్టి శని ప్రభావాన్ని రాహు ప్రసాదిస్తాడు. రాహుకేతువులు స్వక్షేత్రంగా వాళ్ళ తాలూకా ప్రభావాలు ఉండవు. కుజుని తాలూకా ప్రభావం కేతు ప్రసాదిస్తాడు, శని ప్రభావం రాహు ప్రసాదిస్తాడు. ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే మీనరాశి వారికి
అది ఏలినాటిసరికి మొత్తం 12వ స్థానంలో ఉన్నప్పుడు, జన్మస్థానంలో ఉన్నప్పుడు, ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు 37.5 సంవత్సరాలు ఎలాగంటాము, రాహు తాలూకా ప్రభావం కూడా 4.5 సంవత్సరాలు అది ఏలినాటిసరికి శని కింద వస్తుంది. అది ద్వితీయమందు రాహు అంటే మేషంలో రాహు కూడా మీన రాశి వారికి మంచిది కాదు. అది ఎప్పుడు ప్రారంభమైందంటే ఏప్రిల్ 10వ తారీఖు 2022 అప్పుడు ప్రారంభమైంది మీన రాశి వారికి కష్టాలు. ఆ ప్రకారంగా రాహు బలం చాలా తగ్గింది. ఎందుకంటే రాహు చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రహం, గొప్ప శుభాన్ని ప్రసాదించేటువంటి గ్రహం, ఆర్థిక ప్రభావం కలిగినటువంటి గ్రహం. 3వ స్థానంలో రాహు ఉన్నాడంటే అనాలోచిత ధనం వస్తుంది, విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి, సర్వసౌఖ్యాలు అనుభవిస్తారు. 3, 6, 11లో రాహు గొప్ప యోగాన్ని ప్రసాదిస్తాడు. 11లో రాహు ఉన్న వాళ్ళు గొప్ప దిగ్విజయం అంటే రాజకీయ నాయకులు చాలా గొప్పవాళ్ళు అవుతారు. ఈ ప్రకారంగా రాహు తరగ శుభాలు ఇన్నే అన్నికోవు. అయితే వాటి స్థానం బాగులేదు కనుక మీన రాశి వారికి రాహు తాలూకా ప్రభావం కొంతవరకు కూడా ఇబ్బంది పెట్టింది. ఆ తర్వాత వాళ్ళ నక్షత్ర ప్రభావం ద్వారా వాళ్ళ తాలూకా దశ అంతర్దశల ప్రభావాలు కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టవచ్చు. ఈ ప్రకారంగా 2022 నుంచి కూడా మీన రాశి వారు కొంచెం ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఏలినాటి ప్రభావం గురించి మనం చెప్తున్నప్పుడు కుంభరాశి నుంచి మీనానికి రేపు ఈ నెల 29ని శని ప్రవేశిస్తాడు. శని ప్రవేశించినంత మాత్రాన జన్మంలో శని కాబట్టి మాకు ఇంకా 2.5 సంవత్సరాలు గడిచింది, ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శని ఉందనే భావిస్తారే తప్ప అక్కడ రాహు జన్మంలోకి వస్తున్నాడు, మళ్ళీ మీనంలోకి వస్తాడు. రాహు మేషం నుంచి మీనంకి వస్తాడు, శని కుంభం నుంచి మీనానికి వెళ్తాడు. ఈ ప్రకారంగా శని రాహులు కూడా కొన్ని సందర్భాలు కలిసే అవకాశాలు ఉంటాయి. తర్వాత రాహు మళ్ళీ కుంభంలో కలుపుతాడు, శని మీనంలోనే ఉంటాడు. ఈ ప్రకారంగా శని కూడా కొన్ని నెలల తర్వాత మళ్ళీ కుంభంలో ప్రవేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రకారంగా సమసమ మిశ్రమాలు ఉంటాయి. కాబట్టి అప్పుడు మేషరాశికి ఏలినాటి ప్రారంభం అయినప్పటికీ కూడా రాహు 11వ స్థానంలో వచ్చినప్పుడు మేషరాశి వారికి చాలా శుభాన్ని ప్రసాదించి ఏలినాటి తనక దోషం కొంత తగ్గుతుంది. మీకు అవన్నీ అర్థం కావు. ఇవన్నీ కూడా సరి అయినటువంటి జ్యోతిష్కులకు చూపించినట్లయితే వాటి తనక ప్రభావాలు తెలుస్తాయి. అనవసరంగా కంగారు పడవద్దు. రాహు తలక ప్రభావం మాత్రం కొంచెం బాగులేదు. ఇప్పుడు రాహు కూడా త్వరలోనే మళ్ళీ వ్యయ స్థానం గొలుపుతాడు, అంటే కుంభంలో గొలుపుతాడు. తర్వాత శని జన్మంలో ఉంటాడు. శని జన్మంలో కూడా ఉన్నప్పటికీ కూడా గురుని తాలూకా క్షేత్రం మీనం కాబట్టి అక్కడ అల్లరి పెట్టడు. రాహు తాలూకా ప్రభావం కూడా గురుని తాలూకా క్షేత్రం కాబట్టి అక్కడ కూడా రాహు ఏమాత్రం కూడా ఉండదు. ఈ నెల ఏప్రిల్ మొదటి వారం నుంచి, ఈ సంవత్సరం ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా మీన రాశి వారికి కొంత శుభాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. మనం ఆలోచించుకుంటే ఇటువంటి కష్టాలన్నీ పండి వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఎలాగా గట్టెక్కుని వచ్చారనేది మనం ఆలోచించుకోవచ్చు. కాబట్టి అందరికీ ఒకేలాగా ఉంటాయంటే అనుకోవడం కష్టం. ఇప్పుడు ఆర్థిక మాంద్యం మాత్రం మీన రాశి వారికి కొంచెం ఉంది. అనుకున్న పనులకు అంతరాయాలు ఉన్నాయి. వివాహాది శుభకార్యాలు కొంత ఆటంకం అవుతున్నాయి. తర్వాత రుణం పుట్టడం లేదు. తర్వాత ఏమి ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కొంచెం వాయిదాలు పడుతున్నాయి. అనారోగ్య సమస్యలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఇవన్నీ కరెక్టే. కాబట్టి మీన రాశి వారు భయపడిన అవసరం లేదు. కాబట్టి మీన రాశి వారికి ఏప్రిల్ మొదటి వారం నుంచి కూడా కొన్ని మంచి శుభాలు కలిగే అవకాశాలు కూడా త్వరలో ఉన్నాయి. శని ప్రభావం కూడా జన్మంలో కలిసినప్పుడు కూడా ఆ తాలూకా ప్రభావం కూడా కొంచెం తగ్గుతుంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొంత జన్మస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా గురి స్థితిలో కొంతవరకు బాగానే ఉంటుంది. ఇంకా 6 మాసాలు ఇంకా మీన రాశి వారికి చాలా శుభంగా ఉండేటువంటి వాతావరణం ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష శాస్త్ర భక్తులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. ఒకవేళ మీకు అనేక రకాల సమస్యలు, అనేక రకాల బాధలు, అనుకున్న పనుల అంతరాయాలు, పిల్లలకి పెళ్లిళ్ళు చేయకపోవడం, పిల్లల్ని చదివించలేకపోవడం, లేకపోతే ఆర్థిక మాంద్యం, ఇవన్నీ కూడా పడచూపి అనారోగ్య సమస్యలు అనేక రకాలు మీకు ఉన్నప్పుడు ఆ రాహు తాలూకా ప్రభావాని కోసం అష్టాదశ శక్తిపీఠాల్లో ఏదో ఒక శక్తిపీఠాన్ని ఏ ప్రాంతంలో ఉంటాయి, అలంపురం జోగులాంబ ఉంది హైదరాబాద్ వాసులకి, తర్వాత విశాఖపట్నం వాసులకి తూర్పుగోదావరి జిల్లాలో మన పురుహూతిగా అమ్మవారు కూడా ఉంది. ఈ ప్రకారంగా అష్టాదశ శక్తిపీఠాల్లో మన ఏదో శక్తిపీఠానికి వెళ్ళి అక్కడ కుంకుమార్చన చేయించినట్లయితే రాహు తాలూకా ప్రభావం అమ్మవారి తాలూకా దయ వల్ల తప్పనిసరిగా తొలగి వాళ్ళ కుటుంబ క్షేమాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత ఏంటంటే బుధక్షేత్రం, బుధుడు కూడా కొంతవరకు కూడా ఈ ప్రభావం కొంతవరకు మీన రాశి వారికి బాగులేదు. కాబట్టి
ఆ బుధ ప్రభావం కోసం కూడా ఈశ్వరారాధన చాలా అవసరం. ఇలా రకాల నవగ్రహాల తాలూకా ప్రభావాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ఆ గ్రహ సముదాయం కొంచెం బాగులేదు, అదంతా చెప్పడానికి ఈ వీడియో చాలదు. కాబట్టి మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే 9440716193 అనేటువంటి నెంబర్కి తప్పనిసరిగా మీరు కాల్ చేసినట్లయితే దాని తాలూకా అంతర్దశ ప్రభావాల్లో మీ నక్షత్రాన్ని బట్టి ఇప్పుడు ఏ అంతర్దశ నడుస్తున్నదో దానికి ఏం చేయాలో ఉపశమనాలు అనేవి నేను చెప్పగలుగుతాను. సాధారణంగా ఉపశమనాలు ఉంటాయే తప్ప మనం పూజల ద్వారా, పురస్కారాల ద్వారా, యజ్ఞయాగాల ద్వారా ఈ గ్రహ సముదాయాన్ని తొలగించుకోవడం, మానసిక అశాంతిని తొలగించుకోవడం, దైవభక్తిని కలిగి ఉండడం, శుచి శుభ్రత పాటించడం, కుటుంబంలో మనసు కష్టాలు వచ్చినప్పుడు కొంచెం ఓర్పు వహించడం, మాటలు తొల్లకుండా ఉండడం, జాగ్రత్తగా మంచి వాతావరణంలో ఉండడం. కాబట్టి సద్గ్రంథ పఠనం చేయడం, సామూహికంగా చక్కని సాంప్రదాయపు పనులు చేసినట్లయితే ఏ గ్రహంతాలక ప్రభావాలు కూడా ఏమీ ఉండవు. అన్నిటికీ సర్వమైనటువంటి దైవం శివకేశ్వరుడు కాబట్టి విష్ణాలయం కానీ, వెంకటరమణమూర్తి కానీ, శివుని కానీ ఆరాధించవచ్చు. తర్వాత నవగ్రహాల ప్రభావంలో తప్పనిసరిగా మీరేం చేస్తారంటే రాహు ప్రభావం కోసం ప్రతి శనివారం రాహుగ్రహానికి తప్పనిసరిగా వచ్చి ఒక కొబ్బరికాయ పట్టుకొని అక్కడ రాహు దగ్గర దీపం పెట్టి అక్కడ స్వామివారి దగ్గర పూజా పురస్కారాలు చేసినట్లయితే, ఆ 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే నవగ్రహాల తరపు అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఏం భయపడిన అవసరం లేదు. చక్కని వాతావరణం అందరికీ మీన రాశి వారికి త్వరలోనే మంచి శుభాన్ని ప్రసాదిస్తాడన్న సంగతి నేను తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. తప్పనిసరిగా మీరు అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక దైవాన్ని తప్పనిసరిగా మీరు దర్శించండి. సర్వేదన సుఖనోభవంతు. ఇంకా రేపు త్వరలోనే గురుని తాలూకా ప్రభావం, కేతువు ప్రభావం, రాహు తాలూకా ప్రభావం, శని ప్రభావం కూడా నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అంతవరకు సెలవు. మీ ఇప్పటి నరసింహ శర్మ.